So with your thunderous applause, and let us invite a new executive diamond, Varaprasad garu and Suryakumari garu, please. Sir, over to you, sir. Thank you very much, Chandru garu. Thank you so much. Warm welcome. So I am Suryakumari from Visakhapatnam. So first of all brand new pin achievers అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. అట్లాగే ఇప్పుడే మన బ్రాండ్ న్యూ ఈడీసీ జ్ఞానమూర్తి గారు అలకే గారు మాట్లాడారు, చాలా అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు. సో హార్టీ కంగ్రాచులేషన్స్ జ్ఞానమూర్తి గారు, అలకే గారు. సో మీరు ఈడీసీ అవటమే కాకుండా మీ కింద ఒక బ్రాండ్ న్యూ డైమండ్ రావటం మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంతి గారు, చంద్రు గారు. సో మేము కూడా ఈరోజు బ్రాండ్ న్యూ ఈడీసీగా ఈ రెడ్ కార్పెట్ ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. మేము ఈరోజు ఒక ఈడీసీగా మేము ఇక్కడ మీకు కనిపిస్తున్నాము అంటే సో దానికి రీజన్ మమ్మల్ని స్పాన్సర్ చేసిన మా స్పాన్సర్స్ రవీంద్రమణి గారు. సో అట్లాగే మమ్మల్ని మెంటరింగ్ చేస్తూ ఈ రోజు ఈ స్టెప్ దాకా తీసుకొచ్చిన మా మెంటర్స్ సుష్మా అండ్ సతీష్ రెడ్డి గారు, అట్లాగే అవర్ ఫౌండర్ ఈడీసీస్ చేతనండి వినీత, అట్లాగే అవర్ అప్లైన్ క్రౌన్స్ రాజండ్ సంగీత. నిజంగా ఇంత గొప్ప గొప్ప వ్యక్తుల అసోసియేషన్ లో ఉండగలిగాము అంటే కేవలం ఈ యాంబే ఆపర్చునిటీ ద్వారా మాత్రమే. లేకపోతే ఈరోజు మా మెంటర్ని చూసుకుంటే సతీష్ రెడ్డి గారు, సుష్మా గారిని చూసుకుంటే ఈ వితౌట్ బిజినెస్ మేము వాళ్ళని కనీసం లైఫ్ లో జీవితంలో మేము కలిసే వాళ్ళకి కాదేమో. సో నాసాలో ఒక చీఫ్ సైంటిస్ట్ గా ఉంటూ ఆవిడ ఒక డాక్టర్ గా ఉంటూ ఒక హై ప్రొఫెషన్ లో ఉన్న వ్యక్తుల్ని ఈరోజు అసోసియేట్ అయ్యి వాళ్ళతో ఉండగలుగుతున్నాము అంటే కేవలం ఈ ఆపర్చునిటీ వల్లనే. థ్యాంక్ యూ యాంబే గ్లోబల్, ఇంత గొప్ప వండర్ఫుల్ ఆపర్చునిటీ మాకు ఇచ్చినందుకు. అట్లాగే ఈ రోజు ఇంకొక మాకు బిగ్ సపోర్ట్ ఏంటంటే యాంబే స్టాఫ్. ఈరోజు చంద్రు గారు కావచ్చు, ప్రశాంతి గారు కావచ్చు, అందరూ యాంబే స్టాఫ్ అంతా కూడా ఒక బిగ్ సపోర్ట్ గా ఈరోజు వీళ్ళందరి సపోర్ట్ తో మేము ముందుకు వెళ్తూ ఉన్నాము. సో ఇక్కడ వరప్రసాద్ గారు ఎప్పుడు ఒక్కటే చెప్తూ ఉంటారు, ఎప్పుడు కూడా కామన్ సెన్స్ తో ఆలోచించాలి కుమారి మనం అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఈ బిజినెస్ వరకు వచ్చేసరికి మేము ఎప్పుడు కూడా మా మైండ్ ని వాడలేదండి. సో ఎందుకంటే ఇక్కడ మా మెంటర్స్ ని తీసుకుంటే సో చాలా బాగా చదువుకున్నారు, గొప్ప గొప్ప క్వాలిటీస్ ఉన్నాయి, వాళ్ళు మమ్మల్ని గైడ్ చేస్తున్నారు చేయబట్టుకుని. ఇంకో పక్క చూసుకుంటే ఎంవే గ్లోబల్ వరప్రసాద్ గారు ఒక్కటే అంటారు, కుమారి మనం ఎంతవరకు ఆలోచించగలం, మనం మన సరౌండింగ్స్ లో ఒక వైజాగ్ మాత్రమే మనం చూడగలం, ఆ పీపుల్ మాత్రమే మనం చూడగలం, స్టడీ చేయగలం, అంతకుమించి మనం చూడలేం. కానీ యాంబే గ్లోబల్ అన్నది ప్రపంచాన్ని స్టడీ చేస్తుంది. సో ప్రపంచంలో ఉన్న పీపుల్ యొక్క అవసరాలు ఏంటి, వాళ్ళ నీడ్స్ ఏంటి, వాళ్ళకి ఏది అవసరము, ఎప్పుడు ఏ ప్రొడక్ట్ అవసరము, అట్లాగే ఈ బిజినెస్ లో గ్రో అవడానికి వాళ్ళకి ఎప్పుడు ఏ సపోర్ట్ ఇవ్వాలి అని వాళ్ళు ఆలోచించి మనకి ఒక ప్రోగ్రామ్ తయారు చేసి ఇచ్చినప్పుడు సో 100% మనం గుడ్డిగా వారిని ఫాలో అయిపోవడం, ఒక పక్క మెంటర్స్ ని, ఒక పక్క యాంబే గ్లోబల్ ని. సో వరప్రసాద్ గారు నేను కానీ యాంబే ఏదైతే ప్రోగ్రామ్ డిజైన్ చేస్తుందో మన బిజినెస్ గ్రో అవడానికి ఆ ప్రోగ్రామ్ ని 100% మేము యూటిలైజ్ చేసుకుంటామండి. ఎంటైర్ మా టీమ్ ఆర్గనైజేషన్ కూడా అందరూ ఆ ప్రోగ్రామ్స్ ఫాలో అయ్యి మేము చూసుకుంటాం. ఇప్పుడు చాలా మంది మాట్లాడారు లీడర్స్ అందరూ, మన వాళ్ళందరూ. సో టీమ్ న్యూట్రిలేట్ గురించి చెప్పారు, మార్నింగ్ న్యూట్రిషన్ గురించి చెప్పారు. జనరల్ గా న్యూట్రిలేట్ గురించి మనకు తెలుసు, కానీ ఈ రోజు మార్నింగ్ న్యూట్రిషన్ వచ్చిన తర్వాత మన డే ఎంత హెల్దీగా మనం స్టార్ట్ చేసుకుంటున్నాం ఆ ప్రోగ్రామ్ వచ్చిన తర్వాత. సో ఎంతమందిని మనం దాన్ని కనెక్ట్ చేయగలుగుతున్నాం, ఎంతమంది చేత మనం ఒక హెల్దీ లైఫ్ ని మనం స్టార్ట్ చేయించగలుగుతాం. ఇలా ఏ ప్రోగ్రామ్ చూసుకున్నా కూడా యాంబే ఏ ప్రోగ్రామ్ అయినా మేము ఉపయోగించడం. మాకు సక్సెస్ సీక్రెట్ ఏంటి అంటే ఒక పక్క మా మెంటర్స్ చేయి మేము పట్టుకున్నాము, ఇంకో పక్క యాంబే గ్లోబల్ చేయి మేము పట్టుకున్నాం. సో వీళ్ళిద్దరితోటి చేతులు పట్టుకుని మేము మా పని మేము చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అదే పని మా టీంలో మేము చేయించుకుంటూ వెళ్తున్నాము. అదే సీక్రెట్ అండ్ సక్సెస్ సీక్రెట్. అట్లాగే ఇక్కడ మేము ఏం పొందాము అంటే అసలు యాంబే ఫండమెంటల్స్ ఏంటి, యాంబే ఎలా ఏ ఫండమెంటల్స్ తో ఈ బిజినెస్ కాన్సెప్ట్ ని తీసుకొచ్చింది అంటే ఫ్యామిలీ, హోప్, రివార్డ్ అండ్ ఫ్రీడమ్. సో ఆ 4 పిల్లర్స్ తోటి 4 పిల్లర్స్ తోటి యాంబే ఫండమెంటల్ స్టార్ట్ అయింది. ఈ రోజు ఒక బ్రాండ్ ఈడీసీగా మేము ఆ 4 పిల్లర్స్ ని ఈ రోజు మేము ఎంజాయ్ చేస్తున్నామండి. ఏదైతే ఫ్యామిలీ లైఫ్ ఉందో అది కావచ్చు, ఫ్రీడమ్ కావచ్చు, హోప్ కావచ్చు, రివార్డ్స్ కావచ్చు. సో చాలా అద్భుతంగా మాకు 2 పిల్లలు, 3 మనవలు. సో ఈ రోజు మా 3rd జనరేషన్ కూడా ఈ రోజు యాంబే వచ్చే ఇన్కమ్ ని ఎంజాయ్ చేస్తుంది. అది ఈ రోజు మా లైఫ్ స్టైల్. సో ఇంకా చెప్పాలి అంటే మనం యాంబే గురించి ఎందుకు ఇంత ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం, ఎందుకు ఇంత గొప్పగా ఫీల్ అవుతున్నాం. యాంబేలో ఉండే సప్లిమెంట్స్ అని ఈ రోజు అందరూ కూడా హెల్త్ దీని గురించి మాట్లాడారు. సో ఎలాగంటే మన దగ్గర ఉన్న యాంబే ప్రొడక్ట్స్ అనేవి న్యూట్రిలైట్స్ చూసుకుంటే
సో ఇవన్నీ కూడా మనకి ఫుడ్ సప్లిమెంట్సే కదా. మనం ఎందుకు మన ప్రొడక్ట్ గురించి ఎందుకు మనం గొప్పగా చెప్పుకోవాలి? బయట కూడా చాలా ఉన్నాయి న్యూట్రిలైట్స్ ఉండొచ్చు సప్లిమెంట్స్, కానీ మన న్యూట్రిలైట్ ఏంటంటే సర్టిఫైడ్ ఆర్గానిక్ ఫార్మ్స్ ద్వారా మన న్యూట్రిలైట్స్ అనేవి తయారవుతున్నాయి. అట్లాగే సీడ్ సప్లిమెంట్ సింగిల్ హ్యాండ్ తో ఏమైనా తయారై వస్తుంది. సో అట్లాగే మనకి సైంటిస్టులు నిరంతరం ప్రొడక్ట్స్ ని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రీసెర్చ్ చేస్తూ నిరంతరం దాన్ని ఇంకా అప్గ్రేడ్ చేస్తూ మంచి మంచి ప్రొడక్ట్స్ మనకు తీసుకొస్తున్నారు. సో ఇటువంటి ఒక గొప్ప కార్పొరేషన్ మన దగ్గర మన చేతుల్లో ఉంది, గొప్ప ప్రొడక్ట్స్ మనకు అందిస్తుంది. సో వీళ్ళ సపోర్ట్ తోటి, వీళ్ళ ఇచ్చే గైడెన్స్ తోటి, వీళ్ళు ఇచ్చే ట్రైనింగ్స్ తోటి సో మనం ఈ బిజినెస్ ని ముందుకు తీసుకువెళ్ళచ్చు. మేము చేసేది అదే. సో ఈ రోజు మా టీంలో మాట్లాడిన వాళ్ళందరినీ చూస్తారు. సో ఈ రోజు వరప్రసాద్ సూర్యకుమారి మీరు ఒక బ్రాండ్ ని ఇడిసిగా మీరు చూడొచ్చు, కానీ దీని వెనుక మా పిల్లర్స్, మా బ్రిక్స్ ఏవైతే ఉన్నాయో, మేము ఒక ఈడీసీ అనే ఒక భవనాన్ని మేము నిర్మించాము, దానికి ఇటుక పేర్చుకుంటూ వచ్చాము. సో ఆ ఇటుక ఏంటంటే మాకున్న టీం వెల్ బీయింగ్, బీబీఎల్ కావచ్చు, బిఎఫ్ఎల్ కావచ్చు, సిల్వర్స్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, ప్లాటినమ్స్ కావచ్చు, ఫౌండర్ ప్లాటినమ్స్ కావచ్చు, సఫైర్స్ కావచ్చు, మా ఎమరాల్డ్స్ కావచ్చు. సో వీళ్ళందరితోటి కూడా మేము నిర్మించుకున్న ఒక ఈడీసీ అనే సౌధం అండి ఇది. సో ఆ బ్రిక్ పడిపోకుండా మధ్యలో ఏదైతే మన బిల్డింగ్ కట్టే ఇటుక మధ్య సిమెంట్ ఏదైతే పెడతారో గట్టిగా స్ట్రాంగ్ చేసి ఉంచడానికి, దాన్ని మేము మా లవ్ అండ్ ఎఫెక్షన్ తోటి ఒక మంచి రిలేషన్, ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ తోటి, ఒక పాజిటివ్ రిలేషన్స్ తోటి సో టీంని మేము బిల్డ్ చేసుకుంటూ వచ్చాము. ఈరోజు మేము ఇప్పుడు ఈ ఇయర్ మేము ఇంత ఫాస్ట్ గా గ్రో అవడానికి, ఇన్ని న్యూ పిన్స్ రావడానికి, ప్లాటినమ్స్ ని చూసారు మా టీంలో, ఫౌండర్ ప్లాటినమ్స్ చూసారు, న్యూ సఫైర్స్ ని చూసారు. సో ఈ రోజు ఏఎల్ఎస్ ట్రిప్ కి కోచింగ్ చాలా మంది క్వాలిఫై వస్తున్నారు. సో వీళ్ళందరూ కూడా చాలా హార్డ్ వర్క్ చేశారండి. ఏదో ఇక్కడికి వచ్చి 5 నిమిషాలు మాట్లాడేసినంత ఈజీగా ఏం చేసేలేదు బిజినెస్. సో వాళ్ళ కోచెస్, వాళ్ళ మెంటర్స్ ఏదైతే చెప్పారో 100% వాళ్ళు ఫాలో చేశారు, చాలా హార్డ్ వర్క్ చేశారు. అందులో చాలా మందికి చిన్న పిల్లలు ఉన్నారు, అయినా కూడా ఎప్పుడు కూడా పిల్లల్ని ఎక్స్క్యూజ్ చెప్పలేదు. ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఉంది అటెండ్ అవ్వాలి అంటే నా డిజిటల్ కాకుండా ఫిజికల్ గా మీటింగ్ రావాలంటే ఏ ఊరైనా కానీ ఎక్కడికైనా వచ్చి అటెండ్ అవ్వటం, పిల్లలు ఉన్నా కూడా వాళ్ళు ఎక్స్క్యూజ్ చెప్పకుండా అటెండ్ అయ్యి వాళ్ళు చాలా కష్టపడి బిజినెస్ బిల్డ్ చేసుకొచ్చి ఈరోజు వాళ్ళు ఇవన్నీ ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు గోల్డ్ పొందడం కావచ్చు, వాళ్ళ ఇన్కమ్లు కావచ్చు. సో చాలా మంది మన ఇప్పుడు డాక్టర్ హారిక అండ్ చమన్య చూసారు, చాలా తక్కువ టైంలో ఈరోజు ఫౌండర్ ప్లాటినం అయ్యి ట్రిప్ కి రావడం. అలాగే చాలా మంది లాస్ట్ ఇయర్ ప్లాటినం, ఈరోజు ఫౌండర్ ప్లాటినం అయ్యి ట్రిప్ క్వాలిఫై రావటం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంత అద్భుతమైన బిజినెస్ ఆపర్చునిటీని సో మాకు ఆ గాడ్ ఇచ్చినందుకు, దాన్ని మేము ఎంతో మంది దగ్గరికి మేము దాన్ని తీసుకెళ్ళగలుగుతున్నాము. ఎంతో మందికి ఉమెన్ ఎంపవర్మెంట్ నేను క్రియేట్ చేయగలుగుతున్నాను ఈ రోజు. సో బిఫోర్ బిజినెస్ సూర్యకుమారి ఒక హోమ్ మేకర్ అంతే, ఇంట్లో 4 గోడల మధ్య ఉండేది. కానీ ఈ రోజు ఈ ఆపర్చునిటీ ద్వారా ఒక ఎంటర్ప్రెన్యూర్ గా మారి ఉమెన్ ఎంపవర్మెంట్ నేను క్రియేట్ చేయగలుగుతున్నాను. సో మా డ్రీమ్ అయితే ఒకటేనండి, వరప్రసాద్ గారు నేను పెట్టుకున్న డ్రీమ్ ఏంటంటే మా ఆర్గనైజేషన్ లో 100 ప్లాటినమ్స్ తీసుకురావాలి అన్న గోల్ తో మేము పనిచేస్తున్నాము. అదే కాదు, A70కి మా టీం నుంచి ఎంత మందిని డైమెన్షన్ చేసి తీసుకెళ్ళగలిగాలో అంతమంది డైమెన్షన్ తీసుకుని A70కి అటెండ్ అవ్వాలి. ఆ గోల్ తో, ఆ మిషన్ తో మేము వర్క్ చేస్తున్నాము. సో దానికి ఎప్పుడు కూడా మా అప్లయన్స్ అలాగే యాంబే గ్లోబల్ అనేది మాకు సపోర్ట్ గా ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రు గారు, ప్రశాంతి గారు మాకు అవకాశం ఇచ్చినందుకు. అట్లాగే నేను రోజు ఒక ఇంపార్టెంట్ పర్సన్ ని నేను ఈరోజు ఇన్వైట్ చేయబోతున్నాను. ఈ బిజినెస్ లో నాకు అప్లైన్ కావచ్చు, కోచ్ కావచ్చు, మెంటర్ కావచ్చు, ఎనీథింగ్ నా లైఫ్ లో నా భర్త వరప్రసాద్ గారే. సో ఈ బిజినెస్ లో ఆయన నాకు ఏది చెప్తే 100% అది నేను ఫాలో అవుతూ వచ్చాను, ఆయనకు సపోర్ట్ గా నిలబడ్డాను. సో ఈ రోజు మేము ఇద్దరం కలిసి ఈ బిజినెస్ లో సక్సెస్. మెయిన్ పర్సన్ వరప్రసాద్ గారేనండి. ఈ బిజినెస్ లో ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరైనా ప్రాబ్లం గురించి ఆలోచించి అయ్యో ఈ ప్రాబ్లం వచ్చింది ఎలాగా, నేను అలా చేస్తుంటే ఈ ప్రాబ్లం రాదు కదా, ఇలా ఆలోచిస్తారు. కానీ వరప్రసాద్ గారి మైండ్ సెట్ అంటే ఏదైనా ఒక ప్రాబ్లం కానీ ఒక ఛాలెంజ్ వచ్చిందంటే ఆయన మైండ్ నెక్స్ట్ దాన్ని ఎలా ఓవర్కమ్ అయిపోవాలి, దాన్ని ఎలా దాటేయాలి అది ఆలోచిస్తే కానీ అసలు ప్రాబ్లం గురించి ఆలోచించడండి. నో నెగిటివ్ ఆయన మైండ్ లో ఉన్నది. నిజంగా ఇటువంటి గొప్ప వ్యక్తి నా హస్బెండ్ అవటం సో నా చాలా చాలా హ్యాపీగా ఉంది. ఆయన చూసి నేను ఎంతో మారాను, ఎన్నో నేర్చుకున్నాను. ఈ బిజినెస్ లో ఇంత గొప్ప లైఫ్ నేను లీడ్ చేస్తున్నాను, ఇంత మంచి రికగ్నిషన్ నేను పొందుతున్నానంటే అది నా భర్త వరప్రసాద్ గారి వల్లనే. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ టు వరప్రసాద్ గారు. థ్యాంక్ యూ కుమారి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో ఈరోజు ప్రోగ్రామ్ అద్భుతమైన ప్రోగ్రామ్, చాలా చాలా కొత్త విషయాలు మేము కూడా నేర్చుకున్నాం. థ్యాంక్స్ టు చంద్రు గారు కండక్టింగ్ దిస్ ప్రోగ్రామ్.
ఓకే, ఈరోజు చిన్న పిన్నుల దగ్గర నుంచి కూడా పెద్ద పెద్ద టాప్ పిన్ వరకు కూడా మాట్లాడటం జరిగింది. సో ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా మాకు కొన్ని కొత్త పాయింట్లు మేము తెలుసుకోవడం జరిగింది. ఓకే, సో చాలా చాలా పెద్ద ఒక విధంగా చెప్పాలంటే వెరీ యూజ్ఫుల్ ప్రోగ్రామ్ ఇది మాకు అని చెప్పుకోవచ్చాము. అలాగే ఈరోజు చెప్తారు కదా, ఈ బిజినెస్ అన్నది మనము బిజినెస్ నిర్మించుకోవడం అనేసి. ఒక మాటలో చెప్పాలంటే అసలు నేను ఎప్పుడు ఒక ఆలోచన నాకు వస్తూ ఉంటుంది అన్నమాట. నేనేంటి, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, నేను అసలు ఇటువంటి బిజినెస్ లో ఉంటాం ఏంటి. ఓకే, సో ఇటువంటి బిజినెస్ లో ఉండి ఈ స్థాయికి నేను ఎదగడం ఏంటి, ఇంత డబ్బు సంపాదించగలగడం ఏంటి, ఇంతమంది ఆదరాభిమానాలు నేను పొందడం ఏంటి అంటే అది ఒక ఆశ్చర్యంగా ఉంటుంది. నాకు ఇప్పటికి కూడా ఒక ఆశ్చర్యంగానే ఉంటుంది. సో థ్యాంక్ యూ గాడ్, ఇట్స్ గాడ్స్ ప్లానే అనుకుంటాను నేనైతే. ఒకసారి ఊహిస్తే మనం ఏదో కొద్ది చదువుకుని ఎంతో కొంత అక్కడి నుంచి దానికి సరిపడే ఉద్యోగం వెతుక్కుని ఆ ఉద్యోగం జీవితాంతం చేస్తూ ఎవడో ఒకరి కింద పని చేస్తూ లేదంటే జీవితాంతం చేస్తూ ఆ వచ్చే శాలరీస్నే మనం లెక్క పెట్టుకుని ఖర్చు పెట్టుకుంటూ, ఓకే, సో అదే జీవితాన్ని మళ్ళీ మన పిల్లలకి ఇవ్వటము. ఇంతకు మించి ఇంకోటి తెలియని పరిస్థితుల్లో ఎవరో ఒక పెద్ద కంపెనీ గ్లోబల్ వైడ్గా ఒక గ్లోబల్ కంపెనీ, ఓకే, సో ఎంతో ఎక్స్పీరియన్స్ ఉండి హైలీ సక్సెస్ఫుల్ కార్పొరేషన్ ఇండియాలో బిజినెస్ స్టార్ట్ చేసి ఈ బిజినెస్ చేసుకుంటారంటే మీకు ఫ్రీగా ఇస్తాము, బిజినెస్ ఎలా చేయాలో కూడా మేము నేర్పుతాము, దీనికి కావలసిన ఎవ్రీథింగ్ మేము అరేంజ్ చేస్తాం, మీకేమీ ఖర్చు లేకుండా, ఓకే, ఏమీ రిస్క్ లేకుండా, ఓకే, సో మాలాగా మీరు కూడా ఒక బిజినెస్ నిర్మించుకోవడానికి కావలసిన అవకాశాలన్నీ కూడా మేము ముందు పెడతాము. సో ఆర్ యు ఇంట్రెస్టెడ్ అనేసి మనల్ని అడిగే అవకాశం ఒకటి వస్తుంది. నాలాంటి వాడిని అడిగే అవకాశం ఒకటి వస్తుందా అనేది అసలు ఎప్పుడు జీవితంలో ఊహించని విషయం ఇది. ఓకే, సో అందుకే ఎవరు నమ్మలేని విషయం. చాలా మంది మనం చూస్తున్నాం, చాలా మందికి బిజినెస్ కూడా చెప్పినప్పుడు వాళ్ళు ఈ బిజినెస్ ని అసలు వాళ్ళు అర్థం చేసుకోరు, వాళ్ళు బిజినెస్ లోకి రారు. ఎందుకంటే నమ్మలేక. అటువంటి నమ్మలేని ఒక అద్భుతం జరిగినట్టుగా మాకు ఈ బిజినెస్ రావటం, మేము బిజినెస్ లో ఎంటర్ అవటం, బిజినెస్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఇంత పెద్ద అద్భుతమైన అవకాశం వచ్చిన తర్వాత దీన్ని మనము సక్సెస్ఫుల్ గా ఉపయోగించుకుని, సో దీని ద్వారా మనము ఎదగాలి, దీని ద్వారా గొప్ప స్థాయికి వెళ్ళాలి, దీని ద్వారా మన కోరికలన్నీ తీర్చుకోవాలి, సమస్యల నుంచి బయటపడాలి, ఒక అద్భుతమైన ప్రపంచాన్ని మనం కూడా తయారు చేయాలి, ఒక పెద్ద ఎంటర్ప్రైనర్ స్థాయికి మనం ఎదగాలి, ఇక్కడ ఒక బ్రహ్మాండమైన బిజినెస్ ని మనము నిర్మించుకోవాలి అన్న ఉద్దేశంతో మేము స్టార్ట్ చేయటం జరిగింది. సో మాకు కొద్ది రోజులు చేసిన తర్వాత మాకు ఒక విషయం అర్థమైంది. సో ఇక్కడ రెండు, ఒకటి కార్పొరేషన్ నుంచి వాళ్ళు ఇచ్చే ప్రతిదీ కూడా మన బిజినెస్ లో మరింత ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడేవి ఇవ్వటం కోసం కార్పొరేషన్ నిరంతరం వాళ్ళు పనిచేస్తుంటారు. ఓకే, సో ఈ కార్పొరేషన్ మన బిజినెస్ చేసుకోవడానికి కావాల్సిన ప్రొడక్ట్స్ అన్ని కూడా వాళ్ళు మనకి తయారు చేసి ఇస్తున్నారు. ఓకే, సో యూనిక్ ప్రొడక్ట్స్, ప్రపంచంలో కాంపిటీషన్ లేని ప్రొడక్ట్స్ మనకి ఇస్తున్నారు కదా. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, చిన్న ప్రోడక్ట్ నుంచి పెద్ద ప్రోడక్ట్ వరకు, ఎనీ ప్రోడక్ట్, ఓకే, ఏదో ఎవరిదో ఒక ఫార్ములాని కాపీ కొట్టి మనకి ఇవ్వటం కాకుండా, సో మన కోసం ఒక ప్యూర్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ తోటి మనం దేనికోసం ఉపయోగిస్తామో దానికి సొల్యూషన్ సొల్యూషన్ వచ్చే ఆ టైప్ లో దాన్ని కనిపెట్టి పేటెంటెడ్ ప్రొడక్ట్స్ తయారు చేసి మనకు అందుబాటులో తీసుకొస్తున్నారు. అంటే ఎవరు ఇటు చేసే బిజినెస్ లో అయినా ఇటువంటి ప్రొడక్ట్స్ ఎవరికి లేవు. ఇటువంటి ప్రొడక్ట్స్ ఎవరికి లేనటువంటి ప్రొడక్ట్స్ తోటి, మనకు ఒక్కరికి ఉన్న ప్రొడక్ట్స్ తోటి దీనికి కాంపిటీషన్ అనేది లేకుండా మనం బిజినెస్ బిల్డ్ చేసుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం మనకుంది.
నువ్వెవరో ఏంటి, నీ బ్యాక్గ్రౌండ్ ఏం అక్కర్లే ఇందులో. ఓకే, సో ఎనీబడి కెన్ డూ దిస్ బిజినెస్. కార్పొరేషన్ చెప్పింది అర్థం చేసుకుని మనం పని చేయడానికి సిద్ధంగా ఉన్నామా, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, సో మన మెంటర్స్. ఎందుకంటే ఏదైనా ఒక కొత్త పని నేర్చుకోవాల్సి వచ్చినప్పుడు ఈజీగా నేర్చుకునే ఒకే ఒక మెథడ్ ఏంటంటే ఒక గురువుని మనము ఆశ్రయించడం, ఒక గురువుని మనం ఫాలో అవటం, గురువు ద్వారా మనం నేర్చుకోగలగటం. ఓకే, గురువు లేని విద్య కూటికి పనికిరాదు అంటారు కదా. ఒక గురువు, మెంటర్. సో ఆల్రెడీ బిజినెస్ చేసిన వాళ్ళు మన చేయి పట్టుకొని ఓకే ఏం చేయాలి ఏం చేయకూడదని చిన్న పిల్లవాడిని సో ఆలు దిద్దిచ్చినట్టుగా మన చెయ్యి పట్టుకొని మనల్ని నడిపిస్తారు. వాళ్ళు ప్రతి విషయము వాళ్ళ ఎక్స్పీరియన్స్ నుంచి మనకి అర్థమయ్యేట్టుగా చెప్తారు. ఒక చేత్తో కార్పొరేషన్, ఒక చేత్తో మన మెంటర్స్. వీళ్ళిద్దరి చేతులు పట్టుకుని మనం వీళ్ళిద్దరిని అర్థం చేసుకొని వీళ్ళిద్దరిని ఉపయోగించుకుంటూ కనుక మనము చెయ్యడానికి ప్రయత్నిస్తే, మన మైండ్ పక్కన పెట్టి ఆల్రెడీ మన మైండ్ లో ఉన్న ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉందో అది ఆ ఉద్యోగం సంబంధించిన ఎక్స్పీరియన్స్, దాని వరకే పనికి వస్తుంది. కానీ దీనికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ మన మైండ్ లో లేదు. కాబట్టి ఇప్పుడు దాన్ని మనం నేర్చుకోవడం ద్వారా మన మైండ్ లోకి ఆ చిప్ అని తయారు చేసుకునే పరిస్థితిలో వెళ్ళాలి మనం. ఓకే, ఆ ప్రయత్నంలో మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళగలిగితే ఎవరైనా సరే, ఎనీబడి ఈ బిజినెస్ చాలా సింపుల్ గా సక్సెస్ అవుతారు. రెండోది ఏంటంటే 3 పాయింట్లు చెప్తారు ఇక్కడ. ఒక నెట్వర్క్ తయారు చేయడం ఏంటంటే, సో నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒక లీడర్ గా తయారవు. రైట్, సో నువ్వు లీడర్ గా తయారవడం ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. నువ్వు తయారవ్వాలి. అక్కడ నువ్వు తయారవ్వకుండా ఎవరిని తయారు చేస్తానంటే వాళ్ళు పనికొచ్చే వాళ్ళు తయారవరు అక్కడ. ఓకే, మనం ఎటువంటి వాళ్ళమో అటువంటి వాళ్ళే తయారవుతారు. కాబట్టి ఫస్ట్ నువ్వు లీడర్ గా తయారవు. ఆ తర్వాత నువ్వు కొంతమంది లీడర్లను తయారు చేయి. రైట్, ఆ లీడర్లు మరికొంతమంది లీడర్లని తయారు చేసేట్టుగా ఎంకరేజ్ చేయి. ఈ పద్ధతిలో మనము సిస్టమేటిక్ గా పనిచేస్తే ఊహించినంత వేగంగా బిజినెస్ పెరగడం మొదలవుద్ది. ఓకే, దిస్ ఈజ్ వెరీ సింపుల్ బిజినెస్. మనము ఆ పద్ధతులు పాటించకుండా, లేదు నాకు నచ్చినట్టుగా ఏవో నాకు పిచ్చి పిచ్చిగా నాకు తోచినట్టుగా పనిచేస్తానని చెప్పేసి ఏదైనా మనకి ఇష్టం వచ్చినట్టు చేద్దామంటే అది జరగదు ఇక్కడ. రైట్, సో దీనివల్ల ఏమవుతుందంటే ఆ సింపుల్ బిజినెస్ ని కాంప్లికేట్ బిజినెస్ గా మనం మార్చుకుంటున్నాం. ఓకే, సో అది మన ప్రాబ్లం. సింపుల్ బిజినెస్ కాంప్లికేట్ గా మార్చుకుంటున్నాం, అది మన ప్రాబ్లం. కాబట్టి ఒక పీరియడ్ ఆఫ్ టైము ఒక సిస్టమేటిక్ గా మెంటర్ చెప్పినట్టుగా, కార్పొరేషన్ చెప్పినట్టుగా ఈ ఇద్దరిని ఉపయోగించుకుంటూ మనం డెవలప్ అవడానికి ప్రయత్నిస్తే ఏమీ కాదు బిజినెస్. ఓకే, సో ఈ బిజినెస్ సక్సెస్ అయితే ఇంకా మనకి లేదంటూ ఏం లేదు. మనిషిగా పుట్టినందుకు నిజంగా మనిషిగా గొప్ప జీవితం అనుభవించగలిగే ఒకే ఒక అవకాశం మన ముందు ఇది ఉంది. ఇది అర్థమైన తర్వాత మేము ఒకటే అనుకున్నాం, పోతే నేను పోవాలి తప్పించి దీన్ని మాత్రం వదలను, దీన్ని చేసి తీరవలసిందే. కనీసం తర్వాత తరాలకి ఎట్టి పరిస్థితులు అందించి తీరాల్సిందే. ఎంత లేట్ అయినా పర్వాలేదు, బట్ దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అలాగని ఒక్క నిమిషం కూడా వెయిట్ చేసే పరిస్థితి లేదు. ఆ విధంగా మొదలుపెట్టింది. ఈ రోజు అంచెలంచెలుగా పెరగటం మొదలైంది. ఎన్నోసార్లు పడిపోయాం. మన చేతుల్లో లేని సమస్యలు అనేకం కొన్ని రావటం వలన డిస్టర్బ్ అయినాయి, అయినా కూడా వదలలేదు. రైట్, సో ఈరోజు ఒక బ్రహ్మాండమైన పొజిషన్కి రావడం జరిగింది. ఓకే, సో కుమారి చెప్పింది, మంచి ఎగ్జాంపుల్ చెప్పింది. రైట్, ఒక బ్రహ్మాండమైన ఈడిసి అని ఒక భవనాన్ని తయారు చేసాం మేము. అవన్నీ అనేక ఇటుకలతో కట్టబడి, ఆ ఇటుకలన్నీ ప్రతి ఇటుక వెరీ ఇంపార్టెంట్. ఏ ఇటుక లేకపోయినా కూడా అక్కడది దాని యొక్క అందం పోతుంది. సో ఆ ఇటుకలు ఏంటంటే మా టీము. ఓకే, సో నేను మా టీము కలిసి నిర్మించిన ఒక పెద్ద బిజినెస్ ఈ రోజు మన ముందు కనబడుతుంది. ఇక్కడ వేలాది మందితోటి అనేక ఏరియాలు స్ప్రెడ్ అయిపోయి ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరో రకరకాల వ్యక్తులతోటి, ఓకే, సో రకరకాల ప్రొఫెషన్స్ తోటి
ఈ రోజు అన్ని ఏరియాల్లో ఈ రోజు బిజినెస్ బ్రహ్మాండంగా ప్రచండ వేగంతో ఈ రోజు పరిగెడుతుంది. ఎస్, ఇప్పుడు ఈ సంవత్సరంలో చూస్తే దగ్గర ఫౌండర్ ప్లాటినమ్స్ ఒక 20 దాకా ఫౌండర్ ప్లాటినమ్స్ ఈ సంవత్సరంలో వచ్చినాయి మనకి. ఓకే, ప్లాటినమ్స్ వచ్చినాయి, రైట్. సో ఇప్పుడు ఈ సంవత్సరం అయితే డెఫినెట్ గా ఆల్మోస్ట్ 6 lakhs లో కూడా 6 ఎమరాల్డ్స్ ప్లానింగ్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళ కింద ఇంకెన్ని ఎమరాల్డ్స్ వస్తాయో తెలియదు. అలాగే ఒక 2 డైమండ్స్ బ్రేక్ అవబోతున్నాయి, రైట్. సో ఇది ఇంకా ఆగదు ఇది, ఎందుకంటే ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఇంకా ఆ టీం వర్క్ చేసుకుంటూ పోతుంటది. ఆ టీం వర్క్ చేసుకుంటూ పోతుంటే ఎలా అవుతుందంటే పవర్ ఆఫ్ డూప్లికేషన్ 1, 2, 2, 4, 4, 8 అయినట్టుగానే ఇప్పుడు ఒక 1000 ఉంటే 2000 అవుద్ది నెక్స్ట్ ఇయర్కి. 2000 అంటే 4000 అవుద్ది. 1,00,000 మంది ఉంటే 2 లక్షలు అవుతారు. ఇంకా ఒక స్టేజ్ వరకే దీన్ని మనం నడపగలం. ఆ తర్వాత మనం దాన్ని చూడకపోయినా అది నడుస్తూనే ఉంటది. ఒకసారి ఒక ఆవిడ కొటేషన్ చెప్పింది దీని మీద. ఆ కొటేషన్ ఏంటో, ఒక పెద్ద ఆవిడ ఒక ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు ఆ ప్రోగ్రామ్ లో చెప్పింది ఆవిడకి దగ్గర ఒక 40 years ఉంటే ఆవిడ అంది, మీరు ఎంతో అపురూపంగా కని పెంచి పెద్ద చేసిన మీ పిల్లలు మీ యొక్క ముసలి వయసులో మీ వృద్ధాప్యంలో మిమ్మల్ని చూస్తారో చూడరో తెలియదు. బట్ మీ పిల్లల్ని పెంచినట్టుగానే ఈ బిజినెస్ ను కూడా వదిలిపెట్టకుండా పెంచండి. రెస్పాన్సిబుల్ తీసుకుని పెంచండి. ఆ తర్వాత ఇది మిమ్మల్ని చూసుకుంటది, మీ పిల్లల్ని చూసుకుంటది, పిల్లల్ని కూడా చూసుకుంటది. అటువంటి ఒక అద్భుతమైన బిజినెస్ ఇది. సో థ్యాంక్ యూ గాడ్. ఒకప్పుడు ఎందుకు పుట్టామో తెలియదు, ఎందుకు పెరుగుతున్నామో తెలియదు, సో ఎప్పుడు పోతామో తెలియదు, ఏమీ తెలియని దాని నుంచి ఇప్పుడు ఒక అద్భుతంగా ఫీల్ అవుతున్న లైఫ్ లో ఈరోజు మేము ఉండగలగడం ఉన్నది. సో మా అదృష్టం బిజినెస్ ఆపర్చునిటీ రావటం. సో థ్యాంక్ యూ గాడ్ అండ్ థ్యాంక్ యూ ఆమ్వే కార్పొరేషన్. ఓకే, సో మాకు గాడ్ ఎంత భక్తిగా చూస్తామో ఆమ్వే కార్పొరేషన్ కూడా మాకు ఒక గాడే, ఒక దేవుడే. ఎందుకంటే మా జీవితాలని ఆ కార్పొరేషనే మార్చేసింది ఇక్కడ. సో అటువంటి అద్భుతమైన లైఫ్ లో ఉన్నామండి. ఇది ఇంక పోతూనే ఉంటది, నోబడి కెన్ స్టాప్. ఇంకా సో చాలా మంది లీడర్స్ తో మాట్లాడటమే కాదు, ఈరోజు మూర్తి గారు మాట్లాడారు, చాలా 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 మంచి విషయాలు మాట్లాడారు. సో ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు మన బిజినెస్ ఏదైతే నడుస్తుందో లాస్ట్ 3 years నుంచి బిజినెస్ స్పీడ్ పెరిగింది అందరిది, చాలా స్పీడ్ గా ఇది పెరిగి ఈరోజు ఒక పెద్ద మూమెంటం క్రియేట్ అయ్యే పరిస్థితికి వచ్చింది. ఏంటని చూస్తే వెనకాల ఒక పర్సన్ ఉన్నారు. ఆ రోజు క్రూజ్ లో ఓకే, సో ఒక ప్యానల్ డిస్కషన్ అయినప్పుడు ఆ రోజు మూర్తి గారిని చూసాం. ఓకే, ఆయన ఆ రోజు చూపించిన దారిలో ఈ రోజు అందరూ కూడా దాని నుంచి ఆయన నుంచి కొద్దిగా ఆయన ఎక్స్పీరియన్స్ నుంచి కొద్దిగా విషయాలు తెలుసుకోవడం ద్వారా ఈ రోజు అనేక మంది ఆయన వలన ఈ రోజు ఉపయోగించుకుని గ్రో అవుతున్న వ్యక్తులు ఉన్నారు. నిజంగా మా టీంలో కూడా ఆయన ప్రభావం చాలా ఉంది. ఆయన ప్రభావంతో ఈరోజు ఒక పెద్ద మూమెంటం అనేది చాలా ఫాస్ట్ గా, అంటే ఇంకొక 4 సంవత్సరాలు పట్టే మూమెంటం ఎర్లీగా మాకు రావటానికి కూడా కారణము. సో హీఈస్ ద ఓన్లీ 1 person. సో థ్యాంక్ యూ మూర్తి గారు. ఈరోజు మీరు మాట్లాడిన మాటల్లో కూడా చాలా విషయాలు, చాలా చాలా మంచి ఇన్పుట్స్ ఇచ్చారు. మీరు ఏం చేయకూడదు, ఎలా చేయకూడదు, ఓకే, ఇది చాలా 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 మంది జీవితంలో పాటు చేసుకునే విషయాలు ఏమైతే ఉన్నాయో వాటిని ఈరోజు మీరు అవి చేయకండి. వాటి వల్ల మీకు నష్టము, కంగారు పడొద్దు, మంచి ఫ్యూచర్ ఉంది, మీ ఇష్టం వచ్చిన తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు, మీ అప్లైన్ మెంటర్ తోటి మీరు ఫాలో అవ్వండి. సో అలాగే కార్పొరేషన్ రూల్స్ రెగ్యులేషన్స్ కూడా మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈరోజు చాలా సీరియస్ గా ఉంది కార్పొరేషన్ కూడా. 100% సిస్టమ్ ఫాలో అయ్యే ప్రయత్నాల్లో ఉంది. ఎవరు సిస్టమ్ని ఇష్టం వచ్చినట్టుగా పాడు చేసినా కూడా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ మెంటర్స్ తో ఉండండి, మీ గ్రూప్ తో ఉండండి. మీరు ఒక గ్రూప్ లో ఇంకో గ్రూప్, ఆ గ్రూప్ లో ఇంకో గ్రూప్,
వెళ్దాం అనుకుంటే వెళ్ళిన వాడు ఎవడో మా ఎక్స్పీరియన్స్ లో సక్సెస్ అయిన వాడు ఎవడు లేడు. కాబట్టి ఇదంతా ఒక ఫ్యామిలీ. సో మనందరం ఫ్యామిలీలో భాగమే. కాబట్టి అటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ విలువలతోటి ఉండండి. విలువలతో కూడిన టీముని తయారు చేయండి. సో విలువలతో ఉన్నదే నిరంతరం నిలబడుద్ది. విలువలు లేకుండా చేసింది ఏది కూడా నిలబడదు. ఫైనల్ గా మనకు నష్టమే జరుగుద్ది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సో ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళందరికీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. మీరందరూ కూడా నెక్స్ట్ మంత్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కొత్త పిన్నులతోటి మళ్ళీ ఈ స్టేజ్లోకి మీరందరూ రావాలని, మీ ద్వారా కూడా మరింత మంది తోటి మీరు అటెండ్ అవ్వాలని కోరుకుంటూ, అలాగే రేపు మనం క్రూజ్ కూడా వెళ్తున్నాం, కొచ్చి కూడా వెళ్తున్నాం. సో అందరూ ప్రిపేర్ అయ్యి ఉన్నాం, బాగా ఎంజాయ్ చేయాలని చెప్పేసి అక్కడ కలుద్దాం. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ చంద్ర గారు. థ్యాంక్ యూ సో మచ్.